హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బేబీ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. 5 months బేబీకి సరిపోయే ఫ్రాక్ లెంత్ వచ్చేసి 7.5 inches. ఇదండి, పైనుంచి కిందకి ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5. పైన స్టిచ్చింగ్ కోసం, కింద స్టిచ్చింగ్ కోసం 1 inch ఎక్స్ట్రా 8.5 సరిపోతుంది. అలాగే విడ్త్ 20లో 4 భాగం 5 దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇలా 2 పీసులు కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పీస్ అవుతుంది. ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి కోసం 1 inch మడత పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ నెక్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. అలాగే సేమ్ ఇంకో పీస్ తీసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. ఇది నెక్ ఉంది కదండి, మడత ఇక్కడే ఈ ఫోల్డింగ్ వచ్చేది పెట్టుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ వచ్చింది ఇలా పెట్టుకోవాలి. 2 నెక్కులు ఇలా వస్తాయి అన్నమాట. ఈ ఫోల్డింగ్ అనేది హూక్స్ కోసం, కాజా పట్టి కోసం వెనక పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2 inches. నెక్ డౌన్ వచ్చేసి 2.5. ఇక్కడి నుంచి 2 inches, ఇక్కడి నుంచి 2.5. ఈ రెండు ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఇలా ఒక మార్క్ పెట్టేసుకోవడం. ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ వచ్చేసి 2.5 పెడదాం. ఈ స్లీవ్లెస్ ఫ్రాక్ కొడుతున్నారండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. మొత్తం చెస్ట్ రౌండ్ వచ్చేసి 20 అనుకుంటే 4వ భాగం 5. ఇవి 4 మడతలు ఉంటాయి కాబట్టి 4 భాగాలు చేసుకోవాలండి. చెస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా ఫుల్ చెస్ట్ ఎంత వచ్చిందో దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 20 మొత్తం వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి 20, దానిలో 4వ భాగం 5 కుట్ల కోసం 1.5 inches సరిపోతుంది. ఇది ఆర్మ్ హోల్ డౌను 3 inch పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఉంది 425 ఉంది. కింద కూడా అంటే ఇది మార్క్ అయితే ఎక్కడికి వచ్చిందో అక్కడ కూడా 425 దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఇదేంటి చెస్ట్ రౌండ్ది. ఇది కుట్ల కోసం ఎక్స్ట్రా. వేస్ట్ వచ్చేసి కూడా పైన కింద అంతా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ డాట్లు వేసుకోవచ్చు. డాట్లు ఒక 1/2 inch డాట్కి పోతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్రాక్ కుట్టినప్పుడు 1 inch పైకి కట్ చేసేసుకోవాలి. 1 inch ఇక్కడ డాట్ల వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇది మెజర్మెంట్. ఈ చిన్న చంక వచ్చింది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి హామ్ హోల్ అలా డ్రా చేసుకోవడం. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది ఇక్కడ కుట్టు వెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ డాట్లు వస్తాయి అన్నట్టు ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోండి 4 మూటలకి. ఇది ఉంది చూడండి. ఈ మడత దేనికోసం ఇది హుక్స్ కోసం మడిచాం కదండి. ఇక్కడ వరకు మడత పెట్టుకోవాలి అని గుర్తు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఇలా మడత పెట్టేసుకోవచ్చు. అది గుర్తుంటుంది.
ఇవి 4 మడతలు ఇలా వేసుకోండి. ఇలా ఫ్రిల్స్ కోసం ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత బాగా వస్తాయి ఫ్రిల్స్. మినిమం ఈ మొత్తం రౌండ్కి డబుల్ ఉంటే మినిమం అంటారండి ఎప్పుడు కూడా. కింద భాగం గేరా చూడండి, గేరా ఎప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ 20 ఉందనుకోండి, కింద 40 ఇంచెస్ గేరా ఉంటే మినిమం. దానికన్నా ఎక్కువ ఉంటే బాగా వస్తాయి ఫ్రిల్స్. బాగా ఎన్ని ఫ్రిల్స్ ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ పెట్టుకోవచ్చు. కింద ఈ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇక్కడి నుంచి పైనుంచి కిందకి 10 ఇంచెస్, ఇంకా 1 ఇంచ్ స్టిచ్చెస్ కోసం. అలాగే మళ్ళీ ఇక్కడ ఒక 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలా, 1 ఇంచ్ దగ్గర ఇంకో మార్క్ స్టిచ్చెస్ కోసం, కింద ఫోల్డింగ్ కోసం. ఇలా ఒక మార్క్, ఈ రెండు కలుపుకుంటూ ఒక మార్కు, ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవడమే. అంతేనండి, ఇది బాడీ కటింగ్ అయిపోయింది. ఇంతేనండి, ఫ్రాక్ కటింగ్ చాలా ఈజీగా అయిపోయింది చూడండి. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.